ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 14వ అధ్యాయమైన శాపవశాత్తు రావణ సృష్టి గురించి తెలుసుకుందాం. కథలో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను అంది సోమ. మేము మళ్ళీ సోమ కుటీరంలో కూర్చున్నాము. బయట చాలా వేడిగా ఉండి అక్కడ తినలేకపోయాము. ఆమె ఏమైనా తయారు చేస్తానని పట్టుబట్టినా మేము ఆ వేడిలో పళ్ళు నీరు చాలు అన్నాము. మేము గబగబా వాటిని భుజించి ఆ చిన్న గదిలోకి తిరిగి వచ్చాం. ఆశ్చర్యంగా దానిలో ఎప్పుడూ చక్కటి గాలి వీస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు మాత గుర్తు చేసుకున్న జ్ఞాపకాల్ని వర్ణించబోతున్నాను, ఆమె కొనసాగించింది. కొన్ని యుగాల క్రిందట ఆమె నారాయణిగా ఉన్నప్పుడు శ్రీరాముడి దైవరూపమైన నారాయణుతో కలిసి నడుస్తూ ఉంది. వారు తమ స్వర్గధామం వైకుంఠంలో మౌనంగా నడుస్తూ పుష్ప సౌందర్యం గురించిన ఆలోచనలు ప్రసారం చేసుకుంటూ ఉండగా నిరంతరాయంగా ఆశీర్వాద తరంగాలు వారి మధ్య ప్రవహించాయి. ప్రతిరోజు కొత్త రకమైనవి కనిపించాయి. ఈ వేళ ఎంత వర్ణనాతీతంగా ఉన్నదేమిటి అనుకున్నారు. వారు నడుస్తూ ఉండగా నారాయణుడు ఆమెతో బ్రహ్మ మానసపుత్రులైన ఆ నలుగురు ఈరోజు వచ్చారు అని ఆమెతో చెప్పాడు. వారు మన దర్శనం కోసం ఎందుకు రాలేదు అని అడిగింది ఆవిడ. వారు వచ్చారు, కాని మన సేవకుడు జయుడు వారిని తిప్పి పంపాడు. తిప్పి పంపాడా? ఆవిడ ఆశ్చర్యపోయింది. నారాయణుడు తన సంభాషణ కొనసాగిస్తూ, కుమారుడు పిల్లల రూపంలో వచ్చారు. జయుడు మనల్ని ఆటంకపరచడం ఇష్టం లేక వారిని పంపేశాడు అని చెప్పాడు. కాని వాస్తవంగా అతను వారికి మన పట్ల ఉన్న ప్రేమ పట్ల ఈర్ష్య పెంచుకుని వారు మనల్ని చూడటాన్ని ఇష్టపడలేదు. సమయం చూసుకొని నేను అతనితో మాట్లాడతాను. సుదూరంగా చూస్తూ నారాయణి ఋషికుమారులను గుర్తించింది. వారు వెళ్లే వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ, మనం వారి వైపు వెళదాం, వారు మనతో ఎంతో చెప్పాలనుకుంటున్నారు, వారిని మళ్ళీ కలుసుకోగలగడం ఎంత ఆనందదాయకం అని ఆమె అంటూ వారు ఆనందంతో ఆ నలుగురు ఋషుల వైపు నడిచారు. వారిలో ఒక ఋషి తలదించుకొని, నారాయణమూర్తి, మేము మీ దర్శనానికి రానందుకు మన్నించు అని వేడుకున్నాడు. నారాయణులు నవ్వుతూ చూడగా ఆ ఋషులు జరిగినది వారు గ్రహించారని అర్థం చేసుకున్నారు. మా సేవకుని దుష్ప్రవర్తనను మన్నించండి, నారాయణుడు అన్నాడు. అదేమీ లేదు ప్రభు, మాత, ఇప్పుడు మేము మీ సమక్షంలో ఉన్నాము, ఆనంద పులకాంకితులమయ్యాము. భూమిపై చోటు చేసుకోబోతున్న సంఘటనల గురించి మీతో పంచుకోవడం కోసం వచ్చాము అని ఆ ఋషి బదులిచ్చాడు. కుమారులు సెలవు తీసుకుని వెళ్లిన తరువాత నారాయణులు జయుడు వద్దకు వెళ్లారు. వారి రాక చూసి దాక్కోవడానికి ప్రయత్నించాడు జయుడు. కాని నారాయణుని నుంచి దాక్కోలేకపోయాడు. చాలా కాలం క్రితం నారాయణుడు జయుడుని ఈ ఉన్నత దేవలోకాల్లో ఉండడానికి అనుమతించినప్పుడు ఆయనలో అతిశయ అసూయ బీజాలు వేళ్లూనుకున్నాయని గుర్తించిన కాలక్రమంలో అవి నశించిపోతాయని ఆశించారు. కాని ఇప్పుడు ఆ బీజాలు కనిపించాయి. చాలా కాలం నిద్రాణంగా ఉండి ఇప్పుడు వృద్ధి చెందుతున్నాయి. ఆయన తన సేవకుని వద్దకు వెళ్ళాడు. చాలా కాలం తరువాత మా దర్శనానికి వచ్చిన కుమారులను నువ్వు తిప్పి పంపావు జయ. ఈ వైకుంఠధామం నుంచి ఎవరినీ తిప్పి పంపకూడదు. ఇక ఋషుల విషయం చెప్పేదేముంది అని నారాయణుడన్నాడు. ప్రభు, అందులో నా తప్పేమీ లేదు. వారు ఎంతో దురుసైన వాళ్ళు. నాతో ఎంతో అమర్యాదగా ప్రవర్తించారు. ఆ మనస్థితిలో ఉన్నవారికి మీరు దర్శనం ఎలా ఇస్తారని వారిని తిరిగి వెళ్లి ప్రశాంతత చేకూర్చుకుని రమ్మని చెప్పాను అన్నాడు జయుడు. నారాయణుడు అతను అసత్యం చెబుతున్నాడని తెలుసుకోవడమే కాక అతని మనసులో వంచనా బీజాలు కూడా చోటు చేసుకోవడం చూశాడు. జయ, నీవు చెప్పేది సత్యం కాదు. నువ్వు నన్ను వంచలేవని నువ్వు తెలుసుకోవాలి. వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళు, ధ్యాన సాధనలోకి వెళ్ళు. నిన్ను వశపరుచుకున్న అతిశయ వంచనా బీజాలను వేళ్లతో పెకలించు. ఈ భ్రమల నుంచి విడుదల పొందకపోతే నువ్వు ఇక్కడ ఎంతో కాలం ఉండలేవు. జయుడు ఎక్కడికి వెళ్లాలో, ఏ విధమైన ధ్యాన సాధన చేయాలో
ఆయన సూచించే దృశ్యాన్ని నారాయణ చూస్తూ ఉంది. నారాయణుడు తనకు సూచించిన విధంగా సాధనకు వెళ్ళటానికి బదులు జయుడు కుమారుల వద్దకు వెళ్లి వారిని కోప్పడ్డాడు. మీరు ప్రభువు వద్దకు వెళ్లి మీ ఫిర్యాదులతో ఆయనను ఎందుకు ఇబ్బంది పెడతారు అని కోపంగా ప్రశ్నించాడు. ఋషులు ఆయనను ఆశ్చర్యంతో చూశారు. జరిగినదేమిటో వారికి తెలుసు. ప్రభువు అతనిని ధ్యాన సాధనకు వెళ్లమన్నాడని తెలుసు. అతను అన్నదానిని పట్టించుకోకుండా ఋషులలో ఒకరు అతనికి ధ్యాన సాధనలో మార్గం చూపబోయారు. అది జయుడి కోపాన్ని తీవ్రతరం చేసింది. ఋషులు పరస్పరము చూసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో గుర్తించారు. ఈ లోకంలో కోపానికి, అతిశయానికి తావే లేదు. ఉన్నత లోకాలు లేదా కారణలోకాల్లో ప్రవేశించే వారికి ప్రతికూల ఉద్వేగాలన్నీ నశించిపోతాయి. ఒకవేళ ప్రతికూల ఉద్వేగాల ఛాయ ఏర్పడినా దానిని తప్పనిసరిగా పోగొట్టుకోవలసి ఉంటుంది. అట్లా అయితేనే అక్కడ వెలువడిన సాంద్రతా లోకాలను నిలిపి ఉంచే ఉన్నత ప్రకంపనలు కల్లోలానికి గురికాకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ ప్రకంపనలకు అంతరాయం కలిగితే విశ్వం అంతా ప్రతికూల తరంగాలు ప్రతిధ్వనిస్తాయి. నారాయణుడు ప్రత్యక్షమై జయునితో శాంతంగా చెప్పాడు. జయ, నీవు ఏం చెయ్యాలి అన్న సలహా నేను నీకు ఇప్పటికే ఇచ్చాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను. వెంటనే ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రతి ఒక్క ప్రతికూల స్పందన కరిగిపోయేదాకా సాధన చెయ్యి. అప్పుడు నేను నీ వద్దకు వస్తాను అన్నాడు నారాయణుడు. జయుడు నారాయణుని క్షమాపణ కోరి సెలవు తీసుకున్నాడు. ప్రభువుకు నన్ను ఇతరుల ముందు అగౌరవపరచవలసిన అగత్యం లేదు. ఆయన నన్ను అవమానించాడు అని తనలో తాను అనుకున్నాడు. అతనిలో స్వీయజాలి వేళ్ళూనుకుంది. ప్రభువుతో నా బంధానికి గాడి ఏర్పరిచినందుకు ఆ ఋషులకు తగిన శాస్తి చేస్తాను అనుకున్నాడు. నారాయణుడు సూచించినట్లుగా అతను ధ్యాన సాధన చేయకపోగా ఒక పథకం రచించడం మొదలుపెట్టాడు. అతను ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక దేవతా స్త్రీ బుట్టతో పళ్ళు తీసుకుని వెళ్లడం చూశాడు. అవి ఋషుల కోసమని భావించి అతను ఆమెను సమీపించాడు. ఆమె చాలా అందంగానూ ప్రకాశంతోనూ ఉంది. ఋషుల కోసం ఈ పండ్లు నన్ను తీసుకురానివ్వండి అన్నాడు. కాని నిజంగా అతనికి తాను అవమానించటానికి కారణమైన వారికి పళ్ళు తీసుకుని వెళ్లే ఉద్దేశం లేదు. అది చూసిన ఆమె సందేహించింది. ఆ క్షణంలో అతనిలో మోహం తలెత్తింది. ఈ తలంలో అరుదుగా జరిగే చర్య అయినా అతని కోరికలోని తీవ్రతకు ఆమె దిగ్భ్రాంతి చెంది వెనకడుగు వేసింది. దేవి నారాయణి అతని ముందు ప్రత్యక్షమై తీవ్ర స్వరంతో, ఇక్కడ మోహానికి తావులేదు జయ. నీవు ప్రతి చోట ప్రతికూల ఆలోచనలు నాటి నీ ముప్పు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు వెంటనే ధ్యాన సాధనలోకి వెళ్ళకపోతే ఈ తలం నుంచి నిన్ను బలవంతంగా పంపించవలసి ఉంటుంది అని హెచ్చరించింది. కాని మాత ఏదో చెప్పబోయాడు జయుడు. అయితే అప్పటికే ఆలస్యమైంది. ఋషులలో ఒకరు పదునైన స్వరంతో, జయ, నీవు నీ పరిధిని అతిక్రమించావు. నువ్వు మమ్మల్ని అవమానిస్తే సహించాము. కాని ఈ మహిళా ఋషిని, ముల్లోకాలలోనూ గౌరవింపబడే స్త్రీని అవమానించటం మాకు సహించరానిది. నీ ఉద్వేగాలు మానవలోకంలో చెల్లుతాయి. కనుక నేను నిన్ను 7 సార్లు భౌతిక శరీరంలో జన్మ తీసుకుని నీ ప్రతికూల ఉద్వేగాలు అంకురాలను చిదిమివేయవలసిందిగా శపిస్తున్నాను. కాని బాగా జ్ఞాపకం ఉంచుకో, నువ్వు ఎరుక పెంపొందించుకోకపోతే, అజ్ఞానంలో కూరుకుపోతే అవి 1000 రెట్లు వృద్ధి చెంది నీ వల్ల జరిగిన నష్టం నీకే తెలుస్తుంది. నిన్ను నువ్వు స్వచ్ఛపరుచుకోకపోతే నారాయణుడే, ఆ ప్రభువే నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. నారాయణుడు ప్రత్యక్షమవ్వగా జయుడు ఏడుస్తూ ఆయన పాదాలపై పడతాడు. ప్రభు, నన్ను ఈ శాపం నుంచి కాపాడండి. నేను ఇప్పుడే ధ్యాన సాధనకు వెడతాను అంటాడు జయుడు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది జయ, నారాయణుడు విషన్న వదనంతో అన్నాడు. నీకు నేను సలహా ఇచ్చాను, అలాగే నారాయణుడు కూడా. కాని నువ్వు లెక్క చేయలేదు. ఇది నీ ఆలోచన చర్యల ఫలితం. ఏ ఒక్కరూ తమ మనస్సు నుంచి తప్పించుకోలేరు. వారి భవిష్యత్తును నిర్ణయించేది అదే. నీకు ఆ నిర్ణయం తెలుసు, కాని పట్టించుకోలేదు. జయుడు ప్రార్థించడం కొనసాగించాడు. కాని నారాయణుడు, ఒకానొక ఋషి శాపం ఫలించకుండా ఉండదు. కాని దానిని మెరుగుపరచవచ్చు. కాల వ్యవధి తగ్గించబడి
నువ్వు ఈ భ్రమలను సరిచేసుకోవటానికి భూమి మీద 3 జన్మలు మాత్రమే తీసుకోవచ్చు. కానీ నీ చర్యలు మాత్రమే నువ్వు మళ్ళీ ఇక్కడకు తిరిగి రాగలవా లేదా అన్నది నిర్ణయిస్తాయి. నువ్వు గాఢ తపస్సు చేసి కాలక్రమంలో నీ కోపం, గర్వం, మోహాలు వదుల్చుకొని ఇక్కడకు రాగలుగుతావు. కానీ నువ్వు వాటిని పెరగనిచ్చి ప్రకృతి లోకానికి హాని చేస్తే నువ్వు తిరిగి రావటం సాధ్యపడదు అని నారాయణుడు చెప్పాడు. జయుడు మాత వైపు తిరిగి, అమ్మా, నన్ను తోసివేయవద్దు, నువ్వు దీనిని ఆపగలవు, నేనేం చెయ్యాలో చెప్పు అంటూ అడిగాడు. అతనిని కరుణాపూరిత దృక్కులతో చూస్తూ ఆమె, ఇప్పటికే నువ్వు ఎంతో హానికి కారణమయ్యావు. నీ ప్రతికూల ఆలోచనలు ఇప్పటికే సాంద్రతా తలాల్లోకి దిగి అస్థిరతను సృష్టిస్తున్నాయి. నీకు గొప్ప శక్తులు ఉన్నాయి జయ, వాటితో ఆ నష్టాన్ని త్రిప్పికొట్టగలవు. కాని నువ్వు నారాయణ్ణి హెచ్చరికను లక్ష్య పెట్టకపోతే గొప్ప సంక్షోభ బీజాలు నాటుతావు. భూమిని ఇంతకు ముందు ఎన్నడూ ఎరగని సంక్షోభానికి గురిచేస్తావు. అప్పుడు ఆయన నేను వచ్చి నిన్ను సరిచేయవలసి ఉంటుంది. అది భయంకర యుద్ధం. కనుక భూమి మీద విషయాలన్నింటికీ దూరంగా ధ్యాన సాధనలో ఉండమని కోరుతున్నాను. మహాదేవుని ధ్యానించు, ఆయన నీ తపస్సులో నీకు తోవ చూపిస్తాడు అని బదులిచ్చింది మాత. అమ్మా అంటూ అతను అరిచాడు. కాని అతని రూపం అప్పటికే కరిగిపోతూ భూమి మీద జన్మించడానికి సిద్ధమవుతోంది. జయుడి చరిత్ర జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాత నుంచి అప్రయత్నంగా ఒక పాట వెలువడింది. ఆమెకు ప్రహ్లాదుడు, జయుని కుమారుడు. భూమిపైన మొదటిసారిగా జయుడు హిరణ్యకశ్యపునిగా జన్మించినప్పుడు తన కుమారుని చంపడానికి ప్రయత్నించడం గుర్తుకు వచ్చింది. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రహ్లాదుడు స్వర్గ ఉపకరణాలతో ఆడుకుంటూ తాను దేవలోకంలో విన్న మంత్రాలను పఠించేవాడు. ఒకప్పుడు జయుడు కూడా పాడిన నారాయణి పాటల భక్తి గీతాలు గానం చేసేవాడు. ఇప్పుడు ఆ గానం సీత ద్వారా ప్రాణమయ లోకాలలో నిండిపోయినప్పుడు రావణుడు తన పరుగును ఆపేవాడు. ఆ కొంచెం విశ్రాంతిలో ఆమె అతని మనసులోనికి వెళ్ళగలిగేది. ఆ వక్రీకరించబడిన మనసులోనికి వెళ్ళి ప్రహ్లాదుడు నారాయణుణ్ణి ప్రార్థిస్తూ పాడిన ఆ దివ్య గానాన్ని అతని జ్ఞాపకాలలో మేల్కొల్పడానికి ప్రయత్నించేది. అది విశ్వమంతా ప్రతిధ్వనిస్తుండగా మాత రావణుని చెవులో, జ్ఞాపకం తెచ్చుకో, ఇది ప్రహ్లాదుని తండ్రిగా భూమి మీద మొదటిసారి జన్మ తీసుకోకముందు జయుని గానం, అది ప్రేమ కొరకు నీ గానం అని గుసగుసలాడింది. ఆ జ్ఞాపకం మొదలవగానే అతను స్తంభించిపోయాడు. అతని శరీరం చిన్నదిగా, మరంత చిన్నదిగా మారి అతను దయనీయమైన స్వరంతో, అమ్మా, నన్ను నువ్వు ఎందుకు వదిలిపెట్టావు, ఎందుకు అని అన్నాడు. ప్రియపుత్ర, మేము నిన్ను ఎన్నడూ వదలలేదు. నీ చర్యలు నీ ప్రభు త్వరలోనే ఇక్కడకు వచ్చేటట్లు చేశాయి. తిరిగి నీ చర్యల వలనే నువ్వు మళ్లీ చేరుకోగలవు. నువ్వు కోపాన్ని, అతిశయాన్ని, మోహాన్ని వదిలించుకోవాలి. నువ్వు ఎంతో మంచిగా ఉండగలిగినప్పటికీ నిన్ను నువ్వు ఇంతగా ఎందుకు దిగజార్చుకున్నావు అని ఆమె కోపంతో అడిగినా అతను పడిపోవడం మొదలవగానే పట్టుకోవడానికి వెళ్ళింది. అయోమయంగా చూస్తూ అతను, నా కొడుకు, నేను నా కొడుకును చంపాను, నేను ఎందరో కొడుకులను చంపాను అని గుణిగాడు. కాని ప్రహ్లాదుడిని నువ్వు చంపలేదు, ఆమె బదులిచ్చింది. అతడిని రక్షించడానికి నీకా పాపం చుట్టుకోకుండా ఉండడానికి నారాయణుడు వచ్చాడు. మళ్ళీ అతను పడబోతుండగా గ్రహాలు, నక్షత్రాలు దారిగుండా పడిపోతుండగా విస్తృత విశ్వంలో అతను ఒక శకలం కంటే చిన్నదిగా మారి ఆమె దృష్టి నుంచి అదృశ్యమయ్యే వరకు ఆ దృశ్యం పొగమంచు వలె కరిగిపోయింది. దేవతా తలము అదృశ్యమై దాని జ్ఞాపకం మరుగున పడింది. మాత ఒక కాంతి సముద్రంలో ఉంది. ప్రతి మూల నుంచి మధుర స్వరాలు జై శ్రీ నారాయణి, జై శ్రీ నారాయణి అని జపిస్తున్నాయి. క్రమంగా ఆ కాంతి నుంచి స్త్రీ ఋషి రూపాలు ఉద్భవించాయి. చిన్న పెద్ద స్త్రీలు మాతకు భూమి మీద దేవలోకాలలోనూ తెలిసిన వారు వారందరిలోనూ వందలాది మంది ఉన్నారు. ఆమె ఆశ్చర్యంతో చుట్టూ చూసింది. ఋషి అనసూయ అని ఆమె గుసగుసలాడింది. అనసూయ తలూపింది. మాతకు
తాను శ్రీరాముడు ఆమె అత్రి మహర్షుల ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఆమె తన తపఃఫలాన్ని తనకు దారపోయడం జ్ఞాపకం వచ్చింది. అక్కడ ఋషి అహల్య, ఋషి గార్గి, తనకు బాల్యము నుంచి తెలిసిన వారితో పాటు అడవుల గుండా తాను శ్రీరాముడు ప్రయాణించినప్పుడు కలుసుకున్న వాళ్ళు, దేవలోకాల నుంచి వచ్చిన మిగిలిన వారు ఉన్నారు. గొప్ప ఋషి అత్యున్నత సాక్షాత్కారాన్ని పొందిన దేవాహుతితో పాటు ఆమె 9 మంది ఋషి కుమార్తెలు అక్కడ ఉన్నారు. ఆ స్త్రీలకు గొప్ప శక్తులు ఉన్నాయి. వారు మొత్తం సౌర కుటుంబాన్నంతా సృష్టించి నిలిపి ఉంచగలగడమే కాక వ్యక్తుల పగిలిన హృదయాలను బాగు చేయగలరు. మాత హృదయం గొప్ప ఆరాధనతో నిండిపోయింది. వారు ఒకరి తరువాత ఒకరు ఆమె త్యాగానికి తమ ప్రేమ కృతజ్ఞతలు అర్పించారు. ఋషులు కనుమరుగవగా పార్వతీదేవి రూపం కనబడింది. సీత మళ్ళీ తనను తాను ఆ రాత్రి చీకటిలో రావణ్ణి తోటలో పార్వతీదేవి విగ్రహం ముందు ఉన్నట్లు గమనించింది. మాతకు అయోమయం అనిపించింది. ఎంతో జరిగింది, తానెంతో చూసింది, నిజంగా భూమి మీదకు వచ్చిందా? పార్వతీదేవికి ప్రణమిల్లి నేనెక్కడ ఉన్నాను అని అడిగింది సీతామాత. నువ్వు మళ్ళీ భౌతిక రూపంలో రావణ్ణి తోటలో ఉన్నావు అని పార్వతీదేవి సమాధానం చెప్పగా ఏం జరిగింది అని అడిగింది మాత. ఇప్పుడు సంభవిస్తున్న దానికి కారణమైన కాలాంతరం నాటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నావు. నీవు నారాయణుడు జయుడు వైకుంఠాన్ని వదలవలసి వచ్చినప్పుడు అతను తీసుకోవలసిన చర్యల గురించి హెచ్చరించారు. మీ మాటలు వినడానికి బదులు అతని కోపం, అతిశయం, మోహం వందింతలు పెరిగాయి. ఋషులు ముందు చెప్పినట్లుగానే భూమి మీద జీవనానికి అతను కలిగించిన నష్టం పూడ్చడానికి ఎంతో కాలం పడుతుంది. కాని ఈ జన్మ నుంచి అతను విముక్తి చెందే సమయం దగ్గర పడుతోంది. శ్రీరాముడు త్వరలోనే వచ్చి రావణ్ నుంచి భూమికి విముక్తి ప్రసాదిస్తాడు. శ్రీరాముడు, అతను సురక్షితమేనా? మాత నెమ్మదిగా అంది. పార్వతీదేవి తలూపింది. అతను సైన్యాన్ని కూడబెడుతున్నాడు, త్వరలోనే వస్తాడు. నేను అతనిని అనుభూతి చెందలేకపోతున్నాను. ఆ బంధం తెగిపోయింది. అమ్మా, నీవు దానిని పునరుద్ధరించగలవా? దాని వలన నేను జీవించే ఉన్నానని అతనికి తెలుస్తుంది. సీత పార్వతీదేవిని అర్థించింది. ఆ బంధం నాతో ఉన్నంత వరకు నేను ఏ పరీక్షనైనా తట్టుకుంటాను అంది సీతామాత. పార్వతీదేవి, మహాదేవుడు హనుమంతుని రూపంలోకి తన శక్తిని పంపించాడు. అతను శ్రీరామునికి తోడ్పడుతూ త్వరలోనే నీ ముందుకు వస్తాడు. ఆ బంధాన్ని అతడు పునరుద్ధరిస్తాడు. కానీ సీత, నువ్వు ఇప్పటికే అది చేశావు. నీ శరీరంలోని అణువణువు అతని పేరునే గానం చేయడం నీకు వినబడడం లేదా? అది నాకు కూడా కనిపిస్తోంది. కానీ ఒక విషయంలో నిన్ను హెచ్చరించాలి. శ్రీరాముడు వచ్చే వరకు ఇక్కడి నుండి నీవు ఏమీ తినవద్దు, తాగవద్దు. రావణుడు నీకందించే ఆహారాన్ని, నీటిని అంతటినీ కలుషితం చేశాడు. దాని వలన నిన్ను తన మాయాలోకాల్లో వశపరుచుకోవచ్చు. నువ్వు ఇక్కడికి రాగానే తాగిన నీటి వల్ల అతను మనస్సులో చేసే గారడిని రుచి చూశావు. అతని మాయ తీవ్రతను తెలుసుకోవటం నీకు అవసరం. ఆ అనుభవం ద్వారా నువ్వు అతను వశం చేసుకున్న ఎంతో మంది స్త్రీలకు స్వస్థత చేకూర్చి విడుదల కలిగించావు. అందుకే విశ్వంలోని ప్రతి వైపు నుంచి స్త్రీ ఋషులు వచ్చి నీ ముందు కూర్చున్నారు. నీవు ఇక్కడికి వచ్చిన కొద్ది కాలంలోనే నువ్వు సాధించిన దానికి మెచ్చుకోవడానికి, నీకు శక్తిని ఇవ్వడానికిను నువ్వు భవిష్యత్తును కూడా చూశావు. ఈ ప్రపంచానికి అతని నుంచి విముక్తి కలిగించకపోతే ఇక్కడ అతని ఆలోచనలు అనేక రెట్లుగా పెరుగుతాయి. కాని అది శ్రీరాముని పని. ఆయన బయట నుంచి పనిచేస్తే నువ్వు లోపల నుంచి చేస్తావు అంది పార్వతీమాత. పార్వతీదేవి కొనసాగిస్తూ, ఎక్కువ సమయం ధ్యాన స్థితిలో ఉండు. కాని ధ్యానంలో బాహ్య ప్రపంచపు చైతన్యాన్ని కోల్పోవద్దు. నువ్వు ఆహారం గాని నీరు గాని లేకపోయినా అమరత్వపు పానీయమైన అమృతంతో జీవిస్తావు. ఇక్కడ ఉన్నంత కాలము నిద్రను విడిచిపెట్టు. దాంతో నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. రావణుడు చాలా తెలివైనవాడు, ఎన్నో మాయాశక్తులు కలవాడు. నువ్వు ఇప్పటికే వాటిలో కొన్ని చూశావు. అతను నీవలే జరుగుతున్న దానికి గల కారణాన్ని జ్ఞాపకం చేసుకోడు సరికదా.
తాను భూమి మీదకు పడడాన్ని అనుమతించటం వల్ల ఎంతో కోపాన్ని నీ పట్ల, నారాయణుని పట్ల కలిగి ఉన్నాడు. అతని క్రోధం, మోహం అదుపు లేకుండా ఉన్నాయి. నువ్వు శ్రీరాముడు కలిసి వాటిని స్వీకరిస్తేనే అతను మారగలడు. భూమి మీద అనేక వేల భూ సంవత్సరాల తరువాత ఇది అతనికి రెండవ జన్మ. మొదటిసారి రాక్షస రాజైన హిరణ్యకశ్యపునిగా జన్మించాడు. నారాయణ్ణి పట్ల అతని కోపం ఎంతటి తీవ్రమైనదంటే అతను భూమి మీద నారాయణ్ణికి పూజలు లేకుండా చేయాలనుకున్నాడు. అతనిని జాగృతీకరించడానికి ప్రహ్లాదుడు అనే గొప్ప భక్తుడు అతని కుమారునిగా జన్మించాడు. కాని అతని వల్ల కాలేదు. ప్రపంచాన్ని అతని భయోత్పాతాల నుంచి తప్పించడానికి నారాయణుడు నరసింహుని రూపంలో రావలసి వచ్చింది. ఇప్పుడు ఈ రావణుని జన్మ తరువాత శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి అతనికి మరొక జన్మ అవసరం. అయితే కారణ సూక్ష్మ లోకాలలోనికి తిరిగి రావటం అప్పుడే కుదరదు. అతని అహపు ఛాయ తొలగే వరకు అది సాధ్యం కాదు. అతని ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగాల మొగ్గలు కూడా ఎంతో నష్టాన్ని కలిగించగలవు అనే విషయాన్ని మనము చూశాము. మాత, ఇదంతా లోనికి తీసుకో. స్వర్గలోకపు జ్ఞాపకాలు దూరమయ్యాయి తప్ప ముగిసిపోలేదు. ఆమె తన వాస్తవ ప్రకృతిని, శ్రీరాముని జ్ఞాపకం చేసుకుని వారెందుకు జన్మ తీసుకున్నారో గుర్తు చేసుకుంది. రావణుని కోసం మాత్రమే కాదు, కాలచక్రాలు తిరగడంలో తోడ్పడడానికి, భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనలోని నూతన ధోరణులను ఏర్పరచడానికి, మానవ నాగరికత ఆకాంక్షించే పద్ధతిని ఏర్పరచడంలో వారి సామర్థ్యాన్ని రావణుడు నిరోధిస్తున్నాడు. ఒక మానవ తండ్రికి, రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షస తలంగా మార్చాలని కోరుకుంటూ దానిని వశపరుచుకొని మానవాళిని భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించడానికి ఒప్పుకుంది. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దాన్ని జరిపిస్తాడు. ఇక నేను సెలవు తీసుకుంటాను. విరామ సమయం వస్తోంది అని చెప్పింది పార్వతీదేవి. నేను ఎంతో దూరంలో లేను. నువ్వు తెలుసుకోగలిగిన రూపంలో అప్పుడప్పుడు వస్తాను అంది. మాత తన కృతజ్ఞతలు వ్యక్తీకరించబోయింది. కాని పార్వతీదేవి ఆమెను ఆపి, నువ్వు నా బాధను పంచుకున్నావు కనుక నేను నీ కష్టంలో నీతో ఉంటాను అంది. పార్వతీదేవి కుమారుడు గణేశుడు తల తెగ్గొట్టబడినప్పుడు తాను వెళ్లిన సంగతి మాత జ్ఞాపకం చేసుకుంది. పార్వతీదేవి కోపంతో, దుఃఖంతో భూమిలోకి దిగబడినప్పుడు ఆమె పార్వతీదేవిని పట్టుకుంది. సూక్ష్మలోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె కుమారుని ఆత్మను అన్వేషిస్తూ వెళ్ళింది. దాని వలన అతను తన శారీరక రూపంలోకి తిరిగి రాగలడు. ఆమె చిన్న గణేశుణ్ణి ప్రేమించింది. పార్వతీదేవి బాధను తనదిగా భావించింది. తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక గాఢ బంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్న మాత నవ్వి తల ఊపింది. అప్పుడు పార్వతీదేవి చిన్న తెల్ల పక్షిగా మారి సీత కూర్చున్న అశోక వృక్షపు చిటారు కొమ్మన వాలింది. ఆ పక్షిని చూస్తూ మాత, నీ సాన్నిధ్యం వల్ల ఈ వృక్షం ఆశీర్వదించబడింది అనుకుంది. అంతవరకు నిద్రపోయిన కాపలా వాళ్లు అప్పుడే కదలడం మొదలుపెట్టారు. తాను వచ్చి ఎంత సమయం అయ్యిందో మాతకు తెలియదు. తాను ఆ చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కళ్ళు తెరిచింది. అది చూసి ఆమెకు ఆహారం, నీరు అందించిన కాపలా స్త్రీ, సీత, నువ్వు తిరిగి ఈ లోకంలోకి వచ్చావా? నువ్వు ఆ నిర్ఘంతత నుండి ఎన్నటికీ కోలుకోలేవనుకున్నాము అంది. నేనిక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను అని మాత అడిగింది. అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలోనో లేదా స్పృహలేని స్థితిలోనో ఉన్నావు. రావణుడు నిన్ను చూడడం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయడం వల్ల నువ్వు గాఢ నిర్ఘంతతకు లోనయ్యావని చెప్పాడు. నేను ప్రతిరోజు నీకోసం ఆహారాన్ని, నీటిని తెస్తున్నాను. కాని నువ్వు ఏదీ ముట్టుకోలేదు. ఆహారం లేక నువ్వు మరణిస్తావేమోనని నేను భయపడ్డాను. నేను మాత్రమే నిన్ను చేరగలననిపిస్తోంది. నీ చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉండి మిగిలిన వారెవ్వరినీ నిన్ను చేరకుండా నిరోధిస్తుంది. నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది. నేను నీకోసం కొన్ని పళ్ళు, నీరు తెస్తాను అంది. మాత తల పంకిస్తూ, నాకు ఆహారంతో పనిలేదు. నీ దయకు నా కృతజ్ఞతలు. నీ పేరేమిటి అని అడిగింది. ఆమె నా పేరు త్రిజట అని చెప్పింది. త్రిజట,
ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను. సీత, నేను నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాను. రావణ్ణి సహనాన్ని పరీక్షించకు. అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావలసింది చేయటం ఉత్తమమని లంక అంతటికీ తెలుసు. మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం లేదు. తాను అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాలను అస్పష్టంగా జ్ఞాపకం చేసుకుంది. కొంచెం సేపటి తరువాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేయసాగాడు. కొంచెం సేపటి తరువాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. నువ్వు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్ఘంతత నుంచి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఇప్పటికీ నువ్వు ఆహారం తీసుకోవడం లేదని విన్నాను. ఆకలితో మాడి చద్దామని అనుకుంటున్నావా సీత? నువ్వు మరణమే కోరుకుంటే దాన్ని వెంటనే అందిస్తాను అంటూ ఖడ్గం లేపాడు. మాత తన చూపులు దూరంగా తిప్పుకుంది. ఆమె అతని వైపు చూడకుండానే శాంత స్వరంతో బదులు చెప్పింది. నాకు మరణించే ఉద్దేశం లేదు రావణ. నేను ఇంతకు ముందు చెప్పినట్లు నేను నీ బందీని కాదు. జరుగుతున్నదంతా నీ విముక్తికే. నువ్వు నీ కోపం, అతిశయం, మోహాల నుంచి విడుదల పొందడంలో తోడ్పడడానికే. అతను బిగ్గరగా నవ్వాడు. నా విముక్తి? ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళతావో లేదో చూడు. మాత ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ధ్యానస్థితిలోనికి వెళ్ళింది. రావణుడు మాత వద్దకు వచ్చిన ప్రతిసారి ఆమెకు పార్వతీదేవి అతని మాయాశక్తుల గురించి చెప్పినది జ్ఞాపకం వచ్చి ఆమె హృదయం తల్లడిల్లేది. ప్రతిరోజు వచ్చి ఆమె భర్త మరణం త్వరలోనే ఉందని చెప్పి ఆమెను బాధించేవాడు. అన్ని రకాల మాయలు ప్రయోగించి చూశాడు. కాని ఫలితం లేకపోవడం వల్ల అతని ఆవేశం ఉప్పొంగి ఆమెకు భౌతికంగా హాని చెయ్యాలని ప్రయత్నించేవాడు. కాని సఫలం కాలేదు. ఆమె చుట్టూ ఒక మార్మిక రక్షణా శక్తి ఉండి ఆమె శరీరం మీదకు ఏ ఆయుధాన్ని రానిచ్చేది కాదు. రోజులు గడిచే కొద్దీ ఆహారం, నీరు, నిద్ర లేకపోయినా ఆమె శక్తి తగ్గకపోవడాన్ని గమనించిన రావణుడు మరంత కోపంగా మారి ఆమెపై శత్రుత్వం పెంచుకున్నాడు. తన క్రూరత్వం ముందు అంత శాంతంగా స్థిరంగా ఉండగలిగిన ఆమె ఎవరై ఉంటుంది? రోజుల తరబడి ఏ ఆహారము లేకుండా ఎలా నిలిచి ఉంది? అతను తన గురించి దశాబ్దాల తరబడి గాఢ ధ్యానాలు చేసిన క్రమశిక్షణ కలిగిన ఋషిని అనుకునేవాడు. కాని ఒక సాధారణ స్త్రీ తన్ను ఎదిరించి సొంతగా ఎలా నిలబడింది? ఆమె ఇచ్ఛను భగ్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. కాని మాత మనస్సులో వేరే ఆలోచన ఉంది. ఆమె అతనిలోని కామతురతకు, అందరినీ లోబరుచుకోవాలన్న కోరిక, అధికార దాహానికి పశ్చాత్తాపపడేటట్లు చేయాలనుకుంది. కాలం ఏర్పడిన నాటి నుంచి తమ వ్యామోహాన్ని ఆపుకోలేని పురుషులు స్త్రీలను చెరచడం ఎప్పుడూ ఉంది. అయితే అటువంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగేవి. వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు. కాని రావణుడు ఒక కొత్త ప్రవర్తనా పద్ధతిని ఏర్పరిచాడు. అది అధికారం కోసం స్త్రీలపైన ఆధిపత్యాన్ని అనుమతించింది. అతను తన శక్తిని ఉపయోగించి మరంతగా స్త్రీలను లోబరుచుకోవడానికి దారితీసి స్త్రీలకు న్యాయం జరిగే అవకాశమే లేకుండా పోయింది. ఆ విధమైన ప్రవర్తనను ప్రపంచంలోనికి అనుమతిస్తే కాలక్రమంలో అది స్త్రీలు అణగదొక్కబడడానికి దారితీస్తుంది. ఈ విషయం మాతను ఎక్కువగా బాధించేది. ఒకానొక రాత్రి ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉండగా భవిష్యత్ ద్వారాలు ఆమె ముందు తెరుచుకున్నాయి. మాత స్త్రీలు క్రమంగా అణిచివేతకు గురి అవ్వడం చూసింది. ఆమెకు ఒకరోజు సుదూర భవిష్యత్తులో తల్లులు తమ గర్భంలోని ఆడ శిశువులను విలువలేని వారిగా భావించి చంపివేస్తారు. భర్తలు తమ భార్యలను ఇంటికే పరిమితం చేసి వారికి నీచమైన పనులను అప్పజెబుతారు. స్త్రీలకు విద్య గాని, సంపద గాని పొందే అవకాశం ఉండదు. వారు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడంతో న్యూనతను పెంపొందించుకుంటారు. వారికి తమ భౌతిక సౌందర్యం వల్ల మాత్రమే విలువ ఉంటుంది కానీ వారి వివేకం లేదా విజయాల వల్ల కాదు. వారు ఆధ్యాత్మిక శిక్షణల నుంచి తోసిపుచ్చబడి జీవితంలోని అత్యున్నత లక్ష్యాలు సాధించడానికి అనర్హులుగా చేయబడతారు. నా కుమార్తెలు అత్యున్నత అభివృద్ధి సాధించిన ద్రష్టలు, సౌరమండలాలను సృష్టించి నిలిపి ఉంచగలిగిన వారు అయినప్పటికీ అంతా మరిచిపోబడి కేవలం ఋషిపత్నులుగా తెలియబడతారు. కాల పరిణామంలో
వారు సాధించినవన్నీ కోల్పోబడతాయి. ఈ మాటలు విన్న మాత హృదయం బరువెక్కింది. హఠాత్తుగా అద్భుతమైన ఋషి దేవాహుతి ప్రత్యక్షమైంది. మాత ఆమె స్వరాన్ని గుర్తించింది. ఆమె మాటలు తెచ్చిన విషాదాన్ని, ఆ ఋషిని మళ్లీ కలుసుకున్న ఉత్సాహం అధిగమింపజేసింది. అమ్మమ్మ! ఆమె ఆశ్చర్యంతో ఇది నువ్వేనా అంది. గాలిలో కూర్చొని ధ్యానం చేస్తున్న దేవాహుతిని మాత చాలాసేపు చూస్తూ కూర్చుంది. తరువాత ఆమె నెమ్మదిగా మాత ముందు నిలబడగా ఆమె తెల్లటి వెంట్రుకలు మోకాళ్ల వరకు ఉండి ఆమె చర్మం స్వచ్ఛంగా మంచు మెరుస్తున్నట్లుగా ఉంది. మెరిసే కళ్లతో ఆమె మాత చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆలోచనలను వినిమయం చేయడం ద్వారా సంభాషణ ప్రారంభించింది. మాటలు అవసరం లేకపోయాయి. ఆమె భావం స్పష్టంగా తెలిసింది. ఆమె మాతలో మరొక జ్ఞాపకాన్ని, భవిష్యత్తును తెలిపే జ్ఞాపకాల్ని మేల్కొల్పడానికి వచ్చింది. కాలచక్రాలు తిరగడంలో మనం అంటే స్త్రీలు జీవితపు ఛాయల్లోనికి వెళ్ళిపోతాం. స్త్రీలు అంతర్లోకాల జ్ఞానం నిలిపి ఉంచుకుంటారు. కాలచక్రం క్రిందివైపు చాపంలో ఈ లోకాల జ్ఞానం తగ్గిపోతుంది. అది గ్రహం యొక్క బాహ్యాభివృద్ధికి, నాగరికత కొనసాగడానికి అవసరం. తరువాత చాలా కాలం తరువాత మళ్లీ కాలచక్రం పైవైపు చాపం మొదలై స్త్రీలు తమ జ్ఞానాన్ని తిరిగి తెచ్చుకుంటారు. నువ్వు ఆ కాలానికి స్త్రీలు ముందుకు వచ్చి తాము అందించవలసిన దానిని గ్రహించే నాటికి అవసరమైన బీజాలను నాటాలి. నువ్వు నా తల్లివి, నా బిడ్డవు, నా మనవరాలివి. ఈ మానవ లోకంలో నువ్వు జన్మ తీసుకున్న కారణం ఇదే. నీ పని ఈ వర్తమానానికి మాత్రమే చెందింది కాదు, రాబోయే శకానికి కూడా చెందింది. దేవాహుతి ఆలోచనలు ఆమెలోనికి ప్రసరించగా మాత సుదూర గతాన్ని జ్ఞాపకం చేసుకుంది. స్త్రీల పాత్ర చాలా ప్రముఖంగా ఉండే రోజులను గుర్తు చేసుకుంది. ఋషి దేవాహుతి యొక్క తండ్రి మనువు చాలా గొప్పవాడు. ఆ కాలంలో భూమి మీద ప్రజ్ఞా ప్రకాశం పొందిన రాజు. ఆయన చాలా గొప్ప ఋషి అయిన తన కుమార్తెకు తగిన వరుని కోసం లోకమంతా వెతికాడు. ఆయన కార్దమ ముని ఆమెకు తగిన వరుడు అని కనుగొన్నాడు. ఆయన దట్టమైన అడవిలో ప్రగాఢ ధ్యానాలు చేస్తున్నప్పుడు వెళ్లి పెళ్లి గురించి అడుగగా ఆయన తన వాంఛ పరబ్రహ్మంతో ఐక్యత అయినప్పటికీ మనువు మాటను తిరస్కరించలేనని చెప్పాడు. కాని ఒక షరతుతో ఆ వివాహానికి అంగీకరించాడు. అదేమిటంటే పిల్లలు కలిగిన తరువాత తాను మళ్లీ అడవికి వెళ్లి తన తపస్సును కొనసాగించడం. దేవాహుతి తన తండ్రి ఎంపిక చేసిన వరునికి అంగీకారం తెలియజేసింది. తాను మళ్లీ తాపసిక జీవితానికి వెళ్లబోయే ముందు కార్దముడు, దేవాహుతులు అనేక సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడిపారు. ఆమె 7 కుమార్తెలు కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భు, గీత, క్రియ, ఖ్యాతి, అరుంధతి మరి శాంతిలకు జన్మనిచ్చింది. వారిలో ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఋషులుగా మారారు. తరువాత ఆమె ఒక కుమారునికి నారాయణమూర్తి యొక్క ప్రత్యక్ష రూపమైన కపిల మహర్షినికి జన్మనిచ్చింది. ఆ బాలుడు జన్మించడం చూసిన నారాయణి తన ప్రియమైన భర్తను ఆ బాలుని రూపంలో చూడడం తప్ప వేరేమీ చేయలేకపోయింది. కార్దమముని అడవికి వెళ్లబోతుండగా నారాయణి దేవాహుతి ముందు ప్రత్యక్షమై ఆమెను ఓదార్చి తన 10 మంది పిల్లలను పెంచి యోగ మార్గంలో శిక్షణ ఇవ్వడంలో నిర్దేశకత్వం వహిస్తానని అంది. ఆమె కుమార్తెల వివాహ సమయానికి తగిన వరులను వెతకడంలో నారాయణియే సహాయం చేసింది. దేవాహుతి కుమార్తెల్లో ఒకరు ఋషి ఖ్యాతికి ఒక సున్నితమైన దయాపూరిత ధోరణి ఉండేది. ఆమె దృష్టి ఎప్పుడూ అంతర్లోకాలపైన ఉండేది. నారాయణికి ఆమె పట్ల గాఢ ఆప్యాయత ఉండి ఆమెకు ఉన్నత సూక్ష్మలోకాలలో ప్రవేశించే విధానాన్ని నేర్పింది. ఋషి ఖ్యాతికి భృగు మహర్షితో వివాహమైన తరువాత వారు మానవలోకానికి కొంత జ్ఞానం తీసుకురావడంలో నారాయణ సహాయాన్ని అర్థించడానికై దేవలోకమైన వైకుంఠానికి వెళ్లారు. వారి చర్చల మధ్యలో ఋషి ఖ్యాతి నారాయణి వివేకాన్ని స్వీకరించగా భృగు మహర్షి ఆమె అందాన్ని గ్రహించాడు. నారాయణి ఆమె కుమార్తెగా జన్మించాలన్న కోరిక
ఖ్యాతి మనస్సులో ప్రవేశించిన ఆమె తన నమ్రత వలన దాన్ని సూచించలేకపోయింది. భార్య కోరికను పసిగట్టిన భృగు మానవ కళ్యాణానికై తమకు జన్మించవలసినది అని దేవిని కోరాడు. ఆమె అంగీకరించింది. కాని సరైన సమయంలో నారాయణుడు ఆమెను తిరిగి వైకుంఠానికి తెస్తాడు అని హామీ ఇచ్చిన తరువాత మాత్రమే ఒప్పుకుంది. ఆ విధంగా స్త్రీ లేదా మహాలక్ష్మి అని పిలువబడే నారాయణి అత్యంత వివేకం, సౌందర్యం కల భార్గవిగా జన్మించింది. మానవ లోకానికి దిగి వచ్చిన తరువాత కూడా ఆమె చాలా జ్ఞానాన్ని నిలిపి ఉంచుకుని తరువాత భృగు మహర్షికి అందించి ఆయన భౌతిక లోకంలో జీవులన్నిటిపైన నక్షత్ర శరీరాల ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడంలో నిర్దేశకత్వం వహించింది. తరువాత ఈ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకునే ఆయన భవిష్యత్తును సూచించే జ్యోతిష్ శాస్త్రాన్ని పెంపొందించాడు. భృగు మహర్షికి ఉసన అనే పేరు గల మరో భార్య ఉండేది. ఆమె గొప్ప ఋషి, రాక్షస గురువు అయిన శుక్రాచార్యుని తల్లి. ఆ కాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య భౌతిక లోకంపై ఆధిపత్యం కోసం గొప్ప యుద్ధం జరిగింది. అనేక మంది అసురులు నశించారు. కానీ వారిలో ఒక క్రూరమైన గుంపు ఉసన వద్ద శరణు పొందారు. తన కుమారుని శిష్యుల దుస్థితిని చూసి ఆమె వారికి ఆశ్రయమిచ్చింది. దేవతలు ఆమె వద్దకు వచ్చి తమను లోనికి ప్రవేశించనివ్వమని కోరగా ఆమె తన కుమారుల శిష్యులను రక్షిస్తానని మాట ఇచ్చింది కనుక వారిని నిరాకరిస్తున్నానని చెప్పింది. నారాయణుడు నారాయణిని తిరిగి దేవలోకాలకు తీసుకుని రావడానికై వెళుతుండగా ఆయన దేవతలకు ఉసనకు మధ్య జరుగుతున్న సంవాదాన్ని విని ఆమెను ఫలితమేదైనా కానీ ఆ యుద్ధం జరగనివ్వమని హెచ్చరించాడు. ధర్మాన్ని అనుసరించేవారు విజయం సాధిస్తారు. అది అలాగే జరగాలి. మధ్యలో అడ్డు రావద్దు అని చెప్పాడు. కానీ ఉసన తాను మాట ఇచ్చాను అని నారాయణుని మాటను తిరస్కరించింది. మాట ఇచ్చి తప్పడం దురదృష్టం, కానీ ధర్మానికి విరుద్ధంగా వెళ్లడం అనేది తీవ్రమైన దుశ్చర్య. ఎవరైనా ఈ రెండింటి పర్యవసానాలను బేరూజీ వేసుకుని విచక్షణను ఉపయోగించాలి. నారాయణుడు ఉసనకు ప్రశాంత స్వరంతో సలహా ఇచ్చాడు. దేవతలు తమ విధిని నిర్వర్తించడానికి అనుమతించమని నేను కోరుతున్నాను. అది మానవ లోక రక్షణ కోసం అని చెప్పాడు. ఉసన మొండితనం నారాయణుని క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. అప్పుడే భార్గవి వచ్చింది. విషయాన్ని గ్రహించి ఉసన వద్దకు వెళ్లి బతిమిలాడుతూ, మాత, వారిని రానివ్వకపోతే నువ్వు నీ ప్రాణాలను కోల్పోతావు. నువ్వు అసురులకు ఇచ్చిన వాగ్దానం నుంచి నిన్ను నేను విడిపిస్తాను. వారు ఎంతో మందిని ఘోరంగా చంపారు. న్యాయం జరగబోతున్నప్పుడు నువ్వు అడ్డు రావద్దు. దానిని చూసి తాను బయటపడే మార్గం లేక ఉసన నారాయణ్ణి బతిమిలాడుతూ, ప్రభు, నేను భౌతిక రూపాన్ని వదిలే సమయం ఆసన్నమయ్యింది. మీ చేతులలో మరణించాలన్నది నా కోరిక. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడడంలో నాకు తోడ్పడండి. నేను నా మాట తప్పలేను. అలాగని ధర్మహానిని కూడా అంగీకరించను. నేను మీకు ఆధీనమవుతున్నాను అంది. ఆ క్షణంలో నారాయణుడు దిగివచ్చి ఆమె శరీరం నుంచి ఆత్మను సున్నితంగా వేరు చేసి ఆమెను ఏమీ చేయలేకపోయానన్న బాధ నుంచి తప్పించాడు. ఆ తరువాత దేవతలకు రాక్షసులను వధించటానికి అనుమతిచ్చాడు. అప్పుడు ఈ ఘోర కృత్యం చేసేటప్పుడు దేవతల అరుపులకు భృగు మహర్షి ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చారు. తన భార్య మరణించటం చూసి ఆయన ఏడుస్తూ ఆకాశంలోనికి చూస్తూ, ఇది చేసిన వారెవరైనా అతను కూడా నా వలెనే తన ప్రియమైన వారి వియోగం అనుభవించెదరుగాక అని శపించారు. అతని శాపానికి ఆకాశం బద్దలై విచ్చుకుంది. అంత గాఢతతో ఆ మాటలు పలుకబడ్డాయి. భృగు మహర్షి అప్పుడే ధ్యానము నుంచి రావటం వలన, తపస్సు ద్వారా అతను ఉన్నత శక్తులు పొంది ఉండడం వలన అలా జరిగింది. నారాయణుడు నీడ నుంచి వెలికి వచ్చి భృగుని విచారాన్ని అనుభవిస్తూ, నేను నీ బాధను నాలోనికి స్వీకరిస్తున్నాను, నా శాపాన్ని అంగీకరిస్తున్నాను ఋషివర్య అన్నాడు. తాను చేసిందేమిటో గుర్తించిన ఆయన నారాయణ్ణి పాదాలపైన పడి, లేదు లేదు, అది మీరని నేను గుర్తించలేదు ప్రభు. దయచేసి నా శాపాన్ని ఉపసంహరించుకోవడంలో సహాయం చేయండి అన్నాడు. అతనిని మెల్లగా లేవనెత్తుతూ నారాయణుడు, నేను నీ బాధను తొలగిస్తాను, నా హృదయంలోనికి స్వీకరిస్తాను.
భవిష్యత్తులో నేను నారాయణి ఇద్దరము మానవ రూపం ధరించినప్పుడు ఈ శాపాన్ని అనుభవిస్తాము. తన తండ్రి ఆగ్రహానికి ఆందోళన చెంది ఉన్న భార్గవి నారాయణ్ణి వైపు కృతజ్ఞతగా చూసింది. తండ్రి వేదనను ఆమె ఆనందంగా స్వీకరించి ఉండేది. కాని అది ఆయన ఆగ్రహంగా మారడంతో నిస్సహాయురాలయ్యింది. భృగుని మొదటి భార్య ఖ్యాతి ముల్లోకాలలోనూ ప్రతిధ్వనించిన ఆ శాపానికి తన ధ్యాన సాధన నుంచి వెలికి వచ్చి వారు ఉన్న చోటకు గబగబా వచ్చింది. జరిగిందేమిటో గుర్తించింది. ఆమె తన భర్తను నిందిస్తూ, నువ్వు నారాయణుని శపిస్తూ నీ కుమార్తెను కూడా శపించావు. ఏ తండ్రి అయినా ఈ విధంగా చేస్తాడా అంది. అది భృగు మహర్షిని తాకి, అప్పుడు నారాయణుడు తన భార్యని వీడిపోవటం అంటే తన కుమార్తెకు కూడా అంతే బాధ కలిగించడం అని అర్థమైంది. ఆమెను తన చేతుల్లోకి తీసుకుని క్షమించమని అర్థించి తన శాపాన్ని ఉపసంహరించుకుంటానని మళ్ళీ అడిగాడు. ఒకానొక ఋషి శాపం ఎన్నటికీ ఫలించకుండా ఉండదు అని బదులిచ్చాడు నారాయణుడు సున్నితంగా. అయితే దాని తీవ్రతను తగ్గించవచ్చు అంది ఋషి ఖ్యాతి. అది తాత్కాలికంగా ఎడబాటును, లోక కళ్యాణం కోసం మీరు కోరుకున్నప్పుడు వాస్తవీకరించబడుతుంది అని చెప్పింది. సరైన సమయంలో మీరు అన్నట్లే అది జరుగుతుంది నారాయణుడు బదులిచ్చాడు. తరువాత భార్గవి వైపు తిరిగి, పద, మనం తిరిగి వెళ్లే సమయం ఆసన్నమయ్యింది అన్నాడు. భార్గవి భృగు మహర్షికి, ఋషి ఖ్యాతికి పాద నమస్కారం చేసింది. తల్లి ఆమెను లేవనెత్తి ఆమెతో కారణ పరిణామ నియమాన్ని అమలుపరచడానికి తోడ్పడడంలో ఒక ఋషి శాపం అవసరమయ్యే కాలం ఒకటి వస్తుంది. అది ఎంతో కాలం ఆ విధంగా ఉండదు. ఆ విధంగా బాధ కలిగించిన వారికి సమయం దగ్గర పడుతోంది. ఏదో ఒకరోజు శక్తిని పొందగలుగుతావు. తిరోగమన యుగాల్లో అది నిరుపయోగం అవుతుంది అంది. తన తల్లి కళ్ల వైపే చూపులు నిలిపి భార్గవి తల ఊపింది. ఆపై తన వాస్తవ రూపాన్ని దాల్చింది. తాను నారాయణుడు వెళ్లిపోయారు. ఈ జ్ఞాపకాలన్నీ మదిలో మెదలడం వలన మాత చాలాసేపు మౌనంగా కూర్చుంది. నేను రాముని నుంచి వేరవడానికి కారణం ఇదన్నమాట ఆమె ఋషి దేవాహుతిని అడిగింది. ఆ గొప్ప ఋషి తల పంకించి, ప్రస్తుత పరిస్థితికి రావణ విముక్తి కోసం మీరిద్దరూ కలిసి ప్రణాళిక రచించారు. ముందుగా ఊహించబడిన ఆ వేర్పాటు ఇంకా మీ ముందే ఉంది. కాని దాని గురించి ఇప్పుడు ఆలోచించకు. మీ ముందు గొప్ప యుద్ధం ఉంది. అది వచ్చినప్పుడు ఏం చెయ్యాలో మీకు తెలుస్తుంది. నా కుమార్తె ఖ్యాతి చెప్పినట్లుగా అది లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను. ఈ సంఘటనలు జరిగినప్పుడు నువ్వు ఏం చెయ్యాలో తెలుసుకోవడంలో అది నీకు తోడ్పడుతుంది. నా చెయ్యి అందుకో అంది. మాత చెయ్యి అందుకుంది. వారు తమ కాంతి శరీరాలతో అయోధ్యలోని సరయూ నది వద్దకు ఎగిరి వెళ్లారు. వారు అక్కడికి చేరేసరికి మాతకు స్త్రీల అద్భుత గానం, మంత్రోచ్చరణ వినబడింది. అప్పుడు సూర్యోదయం కాబోతోంది. సూర్యుని తొలి కిరణాలు భూమిని తాకబోతున్నాయి. వెలుగు పరుచుకుంటోంది. దానితో పాటే జై సీత, జై మా జపం యొక్క శబ్ద తరంగాలు కూడా నదిపైన పరుచుకున్నాయి. సీత ఆశ్చర్యం, ఆనందం చుట్టుముట్టింది. సీతను ఆశ్చర్యం, ఆనందం చుట్టుముట్టింది. కొందరు స్త్రీలు సమూహంలా చేరి ఆమె నామజపం చేస్తూ ఆమె రక్షణ కోసం దేవతలను ఆహ్వానిస్తున్నారు. నీ చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పరిచింది ఇది. నువ్వు అయోధ్యను వదిలి వెళ్లిన నాటి నుంచి ప్రతిరోజు ఈ స్త్రీలు నది వద్దకు వచ్చి నీ రక్షణ కోసం జపం చేస్తున్నారు. మొదట్లో ఒకే ఒక్కరు ఉండేవారు. అక్కడ ఉన్న ఆ స్త్రీ, లోపల ఉన్న స్త్రీ అంటూ దేవాహుతి మోకాళ్ల వరకు మునిగి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్న ఒక స్త్రీని చూపింది. తరువాత మిగిలిన వాళ్లు వచ్చారు. అపహరణ విషయం అయోధ్యలో తెలియగానే మరంతమంది స్త్రీలు వారిని వచ్చి చేరారు. ప్రతి ఉదయము ఋతువులతో పని లేకుండా వారు వచ్చి గానం చేస్తారు. వర్షం, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఏమీ వారిని ఆపలేవు. ఇది ఆ స్త్రీల శక్తి. వారి భక్తితో సృష్టించిన వలయాన్ని దాటి రావణుడు కూడా లోనికి రాలేడు. అక్కడ ఆ లోపల నీ పని ఉంది సీత. భవిష్యత్తు కోసం నువ్వు నాటుతున్న బీజాలు
స్త్రీల శక్తి అవసరమైనప్పుడు జాగృతీకరించబడతాయి. నీ జీవిత లక్ష్యం వర్తమానానికే కాదు, స్త్రీల కోసం, రాబోయే కాలంలో భవిష్యత్ స్త్రీల కోసం. సీత, నువ్వు ఏర్పరిచిన మార్గాన్ని వారు అనుసరిస్తారు. నేను వారి భక్తిని అనుభూతి చెందుతున్నాను. మాత శాంతంగా బదులిచ్చింది. అయితే అది వారికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అయోధ్య నుంచి మధుర ప్రేమ వస్తుందని నాకు అనిపించింది. కాని అది మహారాజు శ్రీరాముని కోసం అనుకున్నాను. అయోధ్య స్త్రీలు నా కోసం దానిని పంపిస్తున్నారని నేను అనుకోలేదు. నేను దానిని వదిలిపెట్టే నాటికి నేను ఇక్కడ ఇంకా పరాయిదాన్ని. ఈ స్త్రీలకు తాము సృష్టించిన శక్తి గురించి తెలియదు. వారు నీ క్షేమం కోసం ప్రార్థిస్తున్నారే తప్ప తాము నీ చుట్టూ సృష్టించిన రక్షణ శక్తి గురించి వారికి తెలియదు. సీత, ఈ స్త్రీల ప్రేమ భక్తులతో సేదతీరు. మాత కళ్ల ముందు దృశ్యం ఆవిరైపోతోంది. ఆ స్త్రీలు, సరయూ నది, సూర్యోదయం అన్నీ ఆమె ఏం జరుగుతుందో గ్రహించే లోపే కరిగిపోయాయి. మాత తాను అశోక వృక్షపు నీడలో ఉండటం చూసుకుంది. దేవాహుతి కాంతి రూపం కూడా మసగబారసాగింది. మా అమ్మ, వదిలి వెళ్లకు, మాత వెహ్వలతతో పిలిచింది. మాత దేవాహుతులి పైన వారు మానవాళికి అందించిన బహుమానాల వల్ల వారిపై ప్రేమ పొంగి పొర్లగా, ప్రాణమయ లోకములో ఒక్క క్షణం పాటు కదులుతూ తాను వెళ్లబోయే ముందు ఆ ఋషి దేవాహుతి ఈ యుద్ధానికి అవసరమైన బాహ్య విషయాలన్నింటినీ రాముడు సిద్ధం చేస్తాడు. నువ్వు లోపలి వాటి సంగతి చూడాలి. లోనుంచి పనిచేయి సీత. నువ్వు ఇప్పుడు చేస్తున్నట్లే రావణుని మనసులో నుంచి అసలైన యుద్ధం అక్కడ జరుగుతుంది అంది. సూర్యోదయం కాబోతోంది. మాత అయోధ్య దృశ్యాన్ని నిలిపి ఉంచుకోవటానికి ప్రయత్నించింది. కాని లంకలోని వాస్తవం ఆమెను ఆధీనం చేసుకుంది. పళ్ళు నీరు తీసుకుని కాపలా స్త్రీలు వచ్చారు. ఆమె ఆకలిని తీర్చి రావణుని వక్రీకరించబడిన విశ్వంలోకి లాగాలని ప్రయత్నిస్తూ. మాత ఆహారాన్ని వద్దనడంతో వాళ్లు అవతలకు వెళ్లి కొంచెం దూరం నుంచి మాతను గమనిస్తుండగా మాత ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయింది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 14వ అధ్యాయమైన శాపవశాత్తు రావణ సృష్టి పూర్తయింది. రేపటి నుంచి 15వ అధ్యాయమైన సీత బోధ గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.